न बुद्धिभेदं जनयेदज्ञानां कर्म सैगनाम् जोषये सर्वकर्माणि विद्यानुक्तः समाचरन् विद्यानुक्तः समाचरन् न बुद्धिभेदं जनयेद ज्ञानां कर्म सैगनां జోషయే సర్వ కర్మాణి విద్యానుక్తః సమాచరన్. ఈ శ్లోకంలో కొన్ని పదాలకు అర్థాలు తీసుకున్నట్లయితే, బుద్ధి భేదం అంటే ఫలాపక్షతో కర్మను ఆచరించుడు వాడిన బుద్ధికి చరణమును అని. ఇక్కడ విద్వాన్ అంటే జ్ఞాని, కర్మ సజ్ఞానానంటే కర్మము నందాశక్తి కలవాడు, అంటే కర్మ చేయడానికి ఇష్టపడేవాడు అని. అదేవిధంగా ఆజ్ఞానం అంటే అజ్ఞానులకు అని అర్థం. నా జయేత్ అంటే పుట్టింపకూడదు. సర్వకర్మ అని అంటే సమస్త కర్మలను. యుక్త సమాచరన్ అంటే యోగయుక్తుడై, అంటే ఆత్మేంద్రియస్థుడై, నేర్పుతో ఉండేవాడు, నేర్పును ఆచరించేవాడు. జోషయేత్ చేయించవలెను అని అర్థం, వారలచే చేయించవలని అర్థం. ఈ 26వ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, జ్ఞాని ఎగువాడు కర్మఫలాశక్తులకు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మలను ఆచరించుతూ తన యాచరణను చూసి వారున్న ఆ ప్రకార మనుష్యించినట్లు చేయవలను. అంటే ఇక్కడ మనుష్యించున్నట్టు అంటే మొదలున్నట్లు చేయవలను అని అర్థం. అసలు చాలా మంది కర్మయందు వారి యొక్క బుద్ధిని జ్ఞాని తన యొక్క మౌఖిక బోధనతో మార్చాలని చూస్తుంటారు. ఇక్కడ ఒక వ్యక్తిని తన యొక్క బోధనతో ఎప్పటికీ మార్చలేదు. ఎందుకంటే మనం చెప్పేది వాడు వినొచ్చు, వినకపోవచ్చు. కొందరు జ్ఞానులు అయితే వింటారు, అజ్ఞాని ఎప్పుడు కూడా విండు. అంటే ఇతను చెప్పేది అజ్ఞానికి ఎలా ఉంటదంటే, వాడు ఆల్రెడీ అబద్ధం చెప్పడానికి ఇష్టపడి అబద్ధాలు చెప్తా ఉంటాడు. అబద్ధం చెప్పేవాడికి ఏంటంటే, మనం నిజం చెప్పినా సరే అబద్ధమనే భావిస్తాం. అలాంటి వారిని మనం మార్చాలంటే వాళ్ళ బోధన ద్వారా ఎప్పటికీ మార్చలేదు. వాళ్ళు మార్చే పద్ధతి ఏంటంటే అనుష్ఠాన పద్ధతి ద్వారా అనుష్ఠాన పద్ధతి అంటే ఏంటంటే, ఫస్ట్ మనం ఒక పని చేస్తాం, ఒక కర్మ చేస్తున్నాం. ఆ సకర్మను మనం వాళ్ళకి తెలిసే విధంగా మనం చేస్తూ ఉంటే, వాళ్ళు మనల్ని ఫాలో అవుతూ ఉంటే, ఓహో ఈ జ్ఞానవంతుడు కాబట్టి సకర్మాలు చేస్తున్నాడు, ఈ సకర్మాలు చేయడం వల్ల మాకు కూడా మేలు జరుగుతుందని చెప్పేసి వాడు మూర్ఖులు మళ్ళీ కర్మలు చేయడానికి ఇష్టపడతారు. అలా కాకుండా మనం వారికి ఉపన్యాసాలు చెప్తా ఉంటాం, కానీ ఆ ఉపన్యాసాలు చెప్పి మళ్ళీ అయ్యా మనం ఆచరించాం. ఎవరైతే ఉపన్యాసాలు చెప్తున్నారో ఆ ఉపన్యాసం చెప్పినప్పుడు ఆచరించాలి. ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ఆచరణే మనం అనుష్ఠానం అంటాం. అంటే మన గతంలో చెప్పేవాళ్ళు పెద్దవారు, చెప్పేది శ్రీరంగ నీతులు, దూరే దొమ్మర గుడుసులు అని. అంటే ఎవరైతే జ్ఞానం ఉన్నాడో, ఎవరైతే వ్యవహారం ఉన్నాడో, ఎవరైతే మన ఇక్కడ ప్రచారకులు ఉన్నారో వాళ్ళు చెప్పే నీతులు వారు ఆచరించాలి. వారికి ఆచరించి చూపిస్తూ ఉంటే అవతల అజ్ఞానులు కూడా ఆచరిస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే సమాజంలో మేలు జరుగుతుంది. అజ్ఞానత్వం, మూఢత్వం వెళ్ళిపోయి జ్ఞానవంతులే నిరాడంబరత వచ్చేసి సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.